నమో భగవతే వాసుదేవాయ. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే కలియుగ వైకుంఠమైన తిరుమలగిరులలో మారుమోగే అమృతగానం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. ప్రతివాది భయంకర అన్నంగాచార్యుల వారు రచించిన ఈ స్తోత్రం కేవలం స్వామివారిని మేల్కొల్పడమే కాదు, భక్తుల హృదయాల్లో భక్తిభావాన్ని మేల్కొల్పి ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. ఈరోజు సుప్రభాతంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి: సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి మరియు మంగళాశాసనం. సుప్రభాతం ప్రారంభమే రామాయణ గాథలోని విశ్వామిత్రుడు రాముడిని మేల్కొల్పిన తీరుతో మొదలవుతుంది. కౌసల్య సుప్రజారామ అంటూ రాముడిని పిలిచినట్టే ఇక్కడ వెంకటేశ్వరుడిని పిలుస్తూ ప్రకృతి మొత్తం మేల్కొన్న తీరును వర్ణిస్తారు. సప్తర్షులు ఆకాశగంగ తీర్థంతో వేచి ఉన్నారు. నారద తుంబర్లు వీణానాదంతో కీర్తిస్తున్నారు. మందార మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదల జంకారాలు, పెరుగు చిలికే గోపికల కవ్వపు సవ్వడులు లోకాన్ని మేల్కొల్పుతున్నాయి. ఇవన్నీ వింటూ స్వామి నీవు కూడా మేల్కొని మాకు దర్శనం ఇవ్వమని భక్తులు కోరుకుంటున్నారు. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు వంటి దేవతలందరూ స్వామివారి పాదసేవ కోసం వేచి ఉన్నారు. విశేషం ఏమిటంటే సూర్య చంద్రాది నవగ్రహాలు కూడా తమ తమ స్థానాల్లో ఉండి స్వామివారి అనుగ్రహం కోసం చూస్తున్నాయని, అంటే విశ్వమంతా ఆయన ఆధీనంలోనే ఉందని ఈ శ్లోకాలు మనకి గుర్తు చేస్తాయి. సుప్రభాతంలో మత్స్యకూర్మ, వరాహ వంటి దశావతారాల స్మరణ కూడా ఉంది. లోక కళ్యాణం కోసం ఎన్ని రూపాలు ఎత్తినా ప్రస్తుతం భక్తులను ఆదుకోవడానికి అర్చామూర్తిగా వెలిసిన ఆ వెంకటాచలపతిని దర్శించుకోవడం సర్వపాపహరణం. స్వామివారి సుప్రభాతంలో అలమేలు మంగ అనగా లక్ష్మీదేవి స్తోత్రం అత్యంత కీలకం. లోకమాతను స్తుతిస్తూ ఆమె కటాక్షం ఉంటేనే స్వామివారి అనుగ్రహం సులభంగా లభిస్తుందని ఇందులోని అంతరార్థం. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం కేవలం ఒక స్తోత్రం కాదు, అది మన సంస్కృతిలో భాగం. ఇత్తం వృషా చలపతేరిహ సుప్రభాతం అని చివరిలో చెప్పినట్లుగా ఎవరు ఈ సుప్రభాతాన్ని భక్తితో పఠిస్తారో లేదా వింటారో వారికి ఈ భూమిపై సకల శుభాలు కలగడమే కాకుండా పరమపద ప్రాప్తి కలుగుతుంది. ఈ పవిత్రమైన సుప్రభాతాన్ని వింటూ మన రోజును ప్రారంభించడం వల్ల మనస్సు ప్రశాంతంగా కార్యాల్లో విజయం సిద్ధించేలా మారుతుంది. లోక కళ్యాణం కోసం వెలిసిన ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ.